For Bindas Entertainment, subscribe to What the Fun. నాకు తెలిసి వాడు నిన్ను వదిలేడు. వాడు మాత్రం ఎన్ని రోజులు తిరుగుతాడు చెప్పు? తిరిగి తిరిగి చిరాకేసి వాడే ఒకరోజు వదిలేస్తాడు. నాకు అలా అనిపించట్లేదు. కానీ నేను ప్రేమిస్తున్న తిలోత్తమని కదా, పడేయటం అంత ఈజీ కాదు. నేనే రూట్ మార్చాలి. ఈ పంచా చేతుల ప్రసాదం, చెవులో పువ్వు. ల్యాబ్లో వాడి ముఖం చూడాలి. చాలా ఆశలేయాల్సి వస్తుంది దీనికోసం. ప్రసాదం ఓకే, మనకు సెట్ కాకపోయినా గుడ్ బై లాక్ చేద్దాం. అవును నిజమే. అటు చూడు వచ్చాడు. హలో అండి, నమస్కారం. నేను చెప్పానా వీడు వదలడని? మీరు కొంచెం పక్కెళ్తే మేము కొంచెం పర్సనల్గా మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడతావు? అయినా ఈ గెటప్ ఏంటి? గెటప్ అంటారేంటండి? నేను పొద్దున్నే లేచి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి మీరు బాగుండాలని పూజ చేయించి మరి ప్రసాదం కూడా తీసుకొచ్చాను. ఇదిగోండి, తీసుకోండి, కళ్ళకద్దుకొని ఇంటికెళ్ళి తినండి. దీనికి మాత్రం పెట్టకండి. నాకే ప్రసాదము వద్దు. నేను బాగుండాలని పూజలు చేయాల్సిన అవసరం కూడా లేదు. నన్ను వదిలే చాలు. ప్రసాదం వద్దంటారేంటండి? కళ్ళు పోతాయి. ఇది అసలు మామూలు ప్రసాదం కూడా కాదు. ఎక్కడ కొన్నది? మీ మామ కొట్లో. నీకు అవసరమా? ఎలా? ఇదిగోండి, సోమవారం ప్రసాదాన్ని అలా అనకండి, లెంపలేసుకోండి. చూడండి తిలోత్తమ గారు, మనకు కావాల్సిన లేదని ఇస్తే వద్దనకుండా తీసుకోవాలి, లేదంటే ఆ పాప ఊరికి పోదంట. మర్చిపోయాను, పూజారి గారు పూజ అయ్యాక ఏమన్నారో తెలుసా? ఇంకెప్పుడు గుడి దగ్గర కనపడొద్దన్నారా? మీ దరిద్రాన్ని వదిలించుకోమన్నారు. దీంతో ఫ్రెండ్షిప్ త్వరగా కట్ చేయండి, అప్పుడు కానీ మన జీవితాలు బాగుపడవు. పూజారి గారు ఏమన్నారంటే మన ఇద్దరి జాతకాలు చూసి మన కోసం మంచి జీవితం ఎదురు చూస్తుంది అన్నారు. మన ఎంత త్వరగా కలిసిపోతే అంత మంచిదన్నారు. అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? ఇలా పొద్దున్నే గుడికెళ్ళి బొట్టు పెట్టుకొని పూజ చేయించి ప్రసాదం తీసుకొని వస్తే పడిపోతాను అనుకుంటున్నావా? గెటప్ మార్చుకొని బుద్ధిమంతుడిలా యాక్ట్ చేసినంత మాత్రాన నా మనసు మారదు. నా మాట విని నా వెనకాల తిరగడం మానే, బాగుపడతావు. మీరు చెప్పింది వింటాను, కానీ మీ వెనకాల తిరగటం మాత్రం మాను. నీ కర్మ, చావు. పదవే, మనం వేరే బస్ స్టాప్ దగ్గరికి వెళ్దాం. ఇదేంటి ఎంత డీసెంట్గా గుడ్ బాయ్లో యాక్ట్ చేసిన వర్కౌట్ అవ్వలేదు? ఓ, దిస్ ప్రెజెంట్ జనరేషన్ గర్ల్స్ లైక్స్ ఓన్లీ బ్యాడ్ బాయ్స్ కదా. వస్తా, ఆ యాంగిల్లోనే వస్తా. నేను తర్వాత చేస్తాను, ఆగు. ఇదిగో తిలోత్తమ, నీకు పరశురామ్ హీరోలా పద్ధతిగా చెప్తే నచ్చట్లేదు కాబట్టి పూరి గారి హీరోలా స్టైలిష్గా చెప్దామని వచ్చా. ఈ అర్జున్ గారు నేను లవ్ చేస్తున్నాడు, ఎప్పుడోకే చెప్తావు. నువ్వు నాకు కావాలి, ఒప్పుకుంటే ప్రేమిస్తా, లేదంటే బలవంతం చేస్తా. బలవంతం అంటే మరి నీచంగా ఉన్నావు. మరి ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరో బలవంతం చేసే హీరోయిన్ పడేశాడు. ఏదో ఒకట్లే, నేనైతే నేను లవ్ చేస్తున్నాను, ఎప్పుడోకే చెప్తా. ఫ్లవర్ బొక్క, ఫ్లవర్ ఇచ్చిన పని అవ్వలేదు. Let me say what I want to say. Enough for me. You are enough for me. హాయ్, ఒకసారి ఇది పట్టుకో. ఈ టక్ ఒకటి మేనేజ్ చేయలేక చచ్చిపోతున్నాను. మనకేమో సెట్ అవ్వదు, కానీ తప్పదు ఫీల్ కోసం. ఒక నిమిషం. పర్ఫెక్ట్. I want to talk to you. ఇలా చూడు, నువ్వు ఇలాంటి ఎన్ని విషయాలు. Will you let me say what I want to say? ఏంటి, ఇంగ్లీషా? యా. సరే చెప్పు, ఏ లాంగ్వేజ్లో చెప్తే మాత్రం అదే పాఠం కదా. You are enough for me.
ఏం మాట్లాడుతున్నావు? కరెక్టేనే. యు ఆర్ యూనో ఫర్ మీ. ఈనో ఏంటి? నువ్వేమైనా అసిడికా? హే, అది యాసిడా సైనైడా కాదు. ఈనో అంటే ఎక్కడున్నా నీ ఊహలే అని. బా, నీ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయిందిరా. నీ ఇష్టం వచ్చినట్టు తగలడు. అలా కాదు. తిలోత్తమా, యు ఆర్ రెటినా ఫర్ మై ఐస్. ఐ కాంట్ సీ ఇట్ డైరెక్ట్లీ, బట్ యు ఆర్ ఆల్వేస్ దేర్. వస్తుంది, వర్కౌట్ అయినట్టే. అయితే వెళ్ళి ఐ డాక్టర్కి చూపించుకో. నన్ను చంపకు. ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ ఆల్ దిస్. బాగానే చెప్పాను కదా. I never play hide and seek with you because finding someone like you is impossible. ఎందుకు ఇలా గూగుల్ కొటేషన్స్తో కష్టపడుతున్నావు? నన్ను ఇంప్రెస్ చేయడానికి రాని పనులన్నీ ఎందుకు చేస్తున్నావు? ఈ ఇంగ్లీష్ ఏదో నువ్వు జాబ్ తెచ్చుకోవడానికి కష్టపడి ఉంటే నీకు జాబ్ ఎప్పుడో వచ్చేది కదా. You are concerning about my job అంటే you are thinking about my feelings అన్నమాట. అబ్బా, నీ పాజిటివిటీ తగిలయ్యా. ఇలా తగులుకున్నావేంట్రా నన్ను? నీ ఓపిక్కి నేను మెచ్చుకుంటున్నాను, కానీ దయచేసి నన్ను దుబ్బకు. నా బతుకు లాంగ్వేజ్ మార్చిన లైన్లోకి రాలేదు. రోజుకొక రకమైన డ్రెస్ వేసుకొని బాడీ లాంగ్వేజు మార్చినంత మాత్రాన్ని పడిపోతుందా? డ్రెస్సులు మారుతున్నాయి కానీ అమ్మాయి రియాక్షన్ మారడం లేదు. అయినా ఇదేం కాన్సెప్ట్ బావా, డ్రెస్సులు మార్చి ప్రపోజ్ చేయడం? ఇక్కడ కాన్సెప్ట్ డ్రెస్సులు మార్చడం గురించి కాదురా. తనకి ఎలాంటి ప్రేమ కావాలో అలాంటి ప్రేమ ఇవ్వగలను అని చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అర్థం కాలేదురా. ఇప్పుడు మనకు మనిషి నచ్చాలంటే వాళ్ళ కొన్ని క్వాలిటీస్ ఉండాలి కదా. అలానే తనకి నేను నచ్చాలంటే తనకు నచ్చిన క్వాలిటీస్ నాలో ఉండాలి కదా. ఉండాలంటే అవి మనకు తెలియాలి కదా. అందుకే తన కోసం తనకు నచ్చినట్టుగా ఉండగలనని చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఈ విషయం తనకు అర్థమయ్యే వరకు రోజుకొక రకంగా ప్రేమిస్తూనే ఉంటాను. నచ్చాడా? నీకు అలా అర్థమైందా? మరి లేకపోతే ఏంటే, ఎప్పుడు లేనిది ఒక అబ్బాయి గురించి రోజు ఏదో ఒక డిస్కషన్ పెడుతున్నావు? పిచ్చోడేవాడు. నువ్వు చెప్పినట్టే నన్ను అంత ఈజీగా వదిలేలా లేడు. రోజుకో గెటప్లో వచ్చి నన్ను టార్చర్ పెడుతున్నాడు. రేపెలా దర్శనం ఇస్తాడో ఏంటో. నచ్చలేదా ఓబామా, మచ్చలేని నాధీమా, నువ్వు మెచ్చే తీరేదో చెబితే చాలమ్మా. ఎంతకాలం ఈ డ్రామా, ఒప్పుకోవా నా ప్రేమ, తిట్టుకున్నా వద్దన్నా తిరిగొస్తాలేమ్మా. తిలోత్తమా తిలోత్తమా, నిన్ను వదలను నా ప్రాణమా. తిలోత్తమా తిలోత్తమా, రోజంతా నీ కోమా. తిలోత్తమా తిలోత్తమా, తెలియకనే చేసా హంగామా. తిలోత్తమా తిలోత్తమా, ఇది కాదా నీ మహిమా. శాంతి, ఏంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు? వైషుతో మాట్లాడుతూ ఉండే, అందుకే లేట్ అయింది. వీడి సంగతి ఏంటో ఇవాళ తేల్చుకొని వస్తా. నువ్వు వెళ్ళు. నీకింత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందిరా బాబు? చెప్పి చెప్పి నేను అలసిపోతున్నాను, కానీ తిరిగి తిరిగి నీకు మాత్రం చిరాకు రావట్లేదు. కంగారు పడుకు, నేను కూడా ఈ విషయం తేల్చుకుందామని వచ్చాను. ఎందుకంటే నువ్వు ఇలా పరిగెత్తిన ప్రతిసారి పడిపోవటం నా వల్ల కాదు. నువ్వు ఒక్క అరగంట టైం ఇస్తే నేను చెప్పాలనుకున్న చెప్పేస్తాను. అప్పటికే నీకు నచ్చకపోతే రేపటి నుంచి నేను డిస్టర్బ్ కూడా చేయను. అరగంట కాదు కానీ పావు గంటలో ఫినిష్ చేసేయి. పావు గంట? అలా అయితే నువ్వు నాతో ఇంకో ప్లేస్కి వస్తావా? ఎక్కడికి వచ్చేది? ఎక్కడికి వెళ్ళినా నా రియాక్షన్స్ ఏమే అయినప్పుడు ఎక్కడ చెప్తే ఏం ఉపయోగం చెప్పు. అంటే ఈ ప్లేస్ అంత బాగాలేదు, అక్కడైతే ఒక యాంబియన్స్, ఆ యాంబియన్స్లో నా ఫీలింగ్స్ చెప్తుంటే చెప్తుంటే అంటే అక్కడైతే నా ఫీలింగ్స్ కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయగలనని చెప్తున్నా. ప్లీజ్ రావచ్చు కదా, రేపటి నుంచి డిస్టర్బ్ చేయనని చెప్తున్నా కదా. ఇలా టార్చర్ చేస్తున్నావేంట్రా బాబు?
15 minutes టైం నీకు. అంతకంటే 1 second కూడా ఎక్కువ నీ మాట వినను. అయితే వస్తున్నట్టేగా. రాక తప్పుతుందా? పద. సారీ, ఫస్ట్ టైం నా బైక్ ఎక్కుతున్నా ఎగ్జైట్మెంట్లో చూసుకోకుండా. ఈ రోజుతో నీ గొడవ వదిలించుకుంటే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు. పద. ఏంటి ఆలోచిస్తున్నావు? స్టార్ట్ చేయి. ఏంటి స్టార్ట్ చేసేది? కాసేపు ఆగండి, టెన్షన్గా ఉంది. టెన్షనా? కొత్తగా మాట్లాడుతున్నట్టెందుకు? రోజు సావగొడుతున్నావుగా ఎలాగో. అప్పుడంటే నువ్వు చేయన్నా ఇంకో రోజు ట్రై చేసుకోవచ్చులే అని హోప్ ఉండేది. రేపటి నుంచి డిస్టర్బ్ చేయని స్టేట్మెంట్లు ఇచ్చా కదా, అందుకే కొంచెం టెన్షన్గా ఉంది. అవునా? అయితే బాగా ప్రిపేర్ అయ్యి రావాల్సింది. బాగా ప్రిపేర్ అయ్యాక కూడా కష్టంగా అనిపించే ఎగ్జామ్ ఏంటో తెలుసా? ఒక అమ్మాయికి ఎంత ప్రేమిస్తున్నావు అని చెప్పడం. సొల్లాపి మ్యాటర్ ఏంటో చెప్పు. ఇది ఎక్కడ పెట్టా? చూడరా బాబు వాడి పరిస్థితి. అవునరా, ఇంకెవడు రావట్లేదుగా. ఏంటిది? కూల్ డ్రింకా? నీకు జాబ్ లేదు కదా, ఇది ఎలా కొన్నావు? ఇంట్లో ఏదైనా అమ్మేశావా? మీకేమైనా పిచ్చా? అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇలాంటి కాస్ట్లీ గిఫ్ట్స్ కొన్న అవసరం లేదు. అసలు కొంచెం కూడా కామన్ సెన్స్ వాడరా మీరు? హలో హలో, అది డైమండో కూల్ డ్రింకో కాదు, రోడ్డు పక్కన 10 రూపాయలు పెట్టుకున్నాను. ఆ 10 రూపాయల కోసం ఏదో ఒకటి అమ్మేయటానికి నాకు ఇల్లు లేదు, ఇబ్బంది పడడానికి ఎవరూ లేరు. అలా అని చెప్పి ఆ చీప్ రింగ్ని కాస్ట్లీ రింగ్ అని చెప్పి నిన్ను చీట్ చేద్దామని కూడా అనుకోలేదు. నేనేదో మీ అటెన్షన్ కోసం హడావుడి చేస్తుంటే దాన్ని అర్థం చేసుకోకుండా కొరటాల శివ సినిమాలో హీరోలాగా ఓ క్లాసులు పీకుతున్నారు. సారీ, బట్ ఐ లైక్ ద రింగ్. రింగ్ తీసుకున్నాను కదా అని పడిపోయాను అనుకోకు. అలా పడేదానివైతే ఈ తెప్పలని ఎందుకు? ఏం లేదు, నువ్వు మరీ అలా కోపంగా చూడకు. నీకు విషయం చెప్పనా? 23 years నుండి ఎవరూ లేకుండా బతికేసిన నేను నిన్ను చూసినప్పటి నుంచి నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా బతకలేకపోతున్నాను. నీకోసం ఏదైనా చేయాలనిపిస్తుంది, నీతోనే ఉండాలనిపిస్తుంది, చివరికి నీకోసం చచ్చిపోయినా తప్పులేదనిపిస్తుంది. ఇంతకు మించి నా ప్రేమను ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. రోజు నీకు విషయం చెప్తున్నా నీకు ఎలా చెప్తే నచ్చుతుందో అని రోజుకో రకంగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. నీకో మనిషి ఎలా ఉంటే నచ్చుతాడో అని పుట్టుకో గెటప్ వేసుకొని ముందుకు వస్తున్నా. అసలు నాకు విషయం చెప్పు, నీకు ఒక అబ్బాయి నచ్చాలంటే వాళ్ళు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? నా జీవితం మొత్తం నీకు ఎలా ఉంటే ఒక అబ్బాయి నచ్చుతాడనే క్వశ్చన్కి ఆన్సర్ వెతుక్కోవడంలోనే సరిపోయేలా ఉంది. అందుకే నేను ఎలా ఉంటానో కాకుండా నిన్ను ఎలా చూసుకుంటానో చెప్దామని వచ్చాను. కొంచెం జాగ్రత్తగా విను. చూడు తిలోత్తమ మధు. అదే తిలోత్తమ, టెన్షన్లో 2 వచ్చేసాయి. మధు. సరే మధు చాలా. చూడు మధు, జనరల్గా అమ్మాయి అబ్బాయి రిలేషన్లో ఉన్నప్పుడు అబ్బాయి కోసం అమ్మాయి మారటం, అమ్మాయి కోసం అబ్బాయి మారటం, ఏదైనా గొడవ అయితే ఇద్దరు ఈగోకెళ్ళి మాట్లాడుకోవటం మానేయటం, ఒకరి కోసం ఒకరు ఇష్టాలు మార్చుకోవటం, ఒకరినొకరు కంట్రోల్ చేసుకోవటం అన్నీ ఉంటాయి. కానీ మన విషయంలో అలా జరగదు. నువ్వు 1% కూడా నీ ఇష్టాలని అలవాట్లని మార్చుకోవాల్సిన అవసరం లేదు. నీకు నచ్చినట్టు నువ్వు ఉండొచ్చు. ఎప్పుడైనా ఏదైనా గొడవైనా ఇద్దరిలో తప్పెవరిదైనా ఫస్ట్ సారీ నేనే చెప్తాను. నీ కోపాన్ని భరిస్తాను, నీ ఇష్టాలను గౌరవిస్తాను, నువ్వు అలిగితే బుజ్జగిస్తాను. ఫైనల్గా నీలా బ్రతికే స్వేచ్ఛని నీకు రోజు ఇస్తాను. నన్ను లవ్ చేయొచ్చు కదే. నువ్వు అనుకుంటున్న
అనుకున్నంత చెడ్డోన్నేం కాదు. నాన్న కాల్ చేస్తున్నారు అర్జున్, నేను వెళ్ళాలి. హలో అండి, చూశారు కదా ఎపిసోడ్. సో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాం. థర్డ్ ఎపిసోడ్ కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నచ్చినా నచ్చకపోయినా మమ్మల్ని తిట్టాలనుకున్నా కింద కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వాట్ ద ఫన్ తెలుగు. అండ్ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.